హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ అటుకుల హల్వా. అటుకులతో కాస్త కమ్మగా ఇలా ఒక్కసారి హల్వాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెర వేయకుండా బెల్లం వేసి హల్వాని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎంతో హెల్తీ కూడా. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు లేదా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ప్రసాదంలో కూడా ఈ రెసిపీని చకచకా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా టైం కూడా పట్టదు కాబట్టి సింపుల్ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టాన్ని బట్టి కాజు, బాదం, కిస్మిస్ని తీసుకోవచ్చు. నేను కూడా కాజు, బాదం, కిస్మిస్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. అదే నెయ్యితో 2 కప్పుల వరకు అటుకులు. ఏ స్వీట్ అయినా పర్ఫెక్ట్గా స్వీట్ కానీ టెక్స్చర్ కానీ కుదరాలంటే ఒకే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకుంటున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కానీ వాటర్ని కానీ కొలుచుకొని తీసుకోండి. ఇలా 2 కప్పుల అటుకులను అదే నెయ్యిలోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోండి. అటుకులు తొందరగా లేటుగా ఫ్రై అవ్వడం అనేది మీరు ఏ రకంలో ఉన్న అటుకులను తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు పలుచని అటుకులను తీసుకుంటే 4 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. అదే కాస్త మందంగా ఉన్న అటుకులను తీసుకున్నట్టయితే 6 నుంచి 8 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మొత్తానికైతే అటుకులు అనేవి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, మెత్తగా అస్సలు ఉండకూడదు. కాబట్టి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని అటుకులు వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. అటుకులు వేడి పూర్తిగా చల్లారేలోగా అదే ప్యాన్లోకి ముందుగా అటుకులను తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం తురుమును వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం వాటర్ కలిసేలా బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం కరిగేంత వరకు అలాగే ఉడికించండి. ఈ హల్వాను ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకంతో పనిలేదు, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగేలోగా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న అటుకులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే హల్వా మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 ఇలాచీలను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. అటుకులను ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి పొడి అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా చక్కగా రెడీ అయిన అటుకుల పొడిని పక్కన పెట్టేసేయండి. ఈలోగా బెల్లం పూర్తిగా కరిగి వాటర్ ఇలా మసులుతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన బెల్లం వాటర్లోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న అటుకుల పొడిని వేసి అటుకుల పొడి బెల్లం వాటర్ కలిసేలా బాగా కలుపుకోండి. ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి అటుకుల పొడి వేసిన తర్వాత ఇలా గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే అటుకుల పొడి అంతా బెల్లం వాటర్లోకి చక్కగా కలిసిపోతుంది. ఇలా బెల్లం వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇష్టాన్ని బట్టి ఇలా అయినా ఉంచుకోవచ్చు. లేదంటే కాస్త కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. మీరు ఇంట్లోకి హల్వాని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకొని హల్వాని ప్రిపేర్ చేసుకోండి. అలా అయితే హెల్తీగా ఉంటుంది. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఫుడ్ కలర్ హల్వా కలిసేలా బాగా కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది బెల్లం రసంలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ అంతా చక్కగా కలిసిన తర్వాత
హల్వా పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు లేదా హల్వా నుంచి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా హల్వా అంతా పాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా అటుకుల హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి కమ్మని అటుకుల హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అటుకుల హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.